ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. సో S-400 అనేదే ఒక ఆపరేషన్ సింధూర్లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది. దాన్ని మన సుదర్శన్ చక్రగా కూడా అభివర్ణించారు. ఆ తర్వాత ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ అనేది S-400 అంటే 4.5 జనరేషన్, ఇప్పుడు 5th జనరేషన్ వచ్చింది అనుకున్న తర్వాత ఇది డిఫెన్స్ సెక్టార్కి అయితే, ఆ తర్వాత అమెరికాకి ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ అంతా కూడా మనం అక్కడ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాము అనే దానికి సంబంధించి దాని గురించి కూడా మాట్లాడుకుంటారా? నెక్స్ట్ ప్లాన్స్ గురించి, వాటిని ఏం చేయబోతున్నారు అనేది. ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు గ్యాస్ అండ్ మన దగ్గర ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి రష్యాకి. రష్యా హ్యూజ్ కంట్రీ, చాలా బాగా. ఎస్పెషలీ ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు వాళ్ళు ప్రాస్పెక్ట్ చేయలేదు, ఇంకా డిగ్గింగ్ ఎక్కువ చేయలేదు అక్కడ. సో వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని జాయింట్ వెంచర్స్ పెట్టుకోవచ్చు, మన ONGCతో సహా జాయింట్ వెంచర్ పెట్టుకోవచ్చు. లేకుంటే ఎనీ ప్రైవేట్ సెక్టర్ ఇండియన్ కంపెనీ రష్యన్ కంపెనీతో టైఅప్ చేసి, రాస్నెఫ్ట్ లాంటి కంపెనీ టైఅప్ చేసి మీరు అక్కడి నుంచి ఆయిల్ తవ్వి యూ కెన్ డ్రిల్ అండ్ టేక్ ద ఆయిల్ అవే. అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే చాలా దూరం ఉంది. మొత్తం ఆర్టిక్ సర్కిల్ తిరిగి రావాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ టు కమ్ త్రూ ద సూయజ్ కెనాల్ ఆర్ సమ్ అదర్ రిసోర్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అక్కడి నుంచి రావడానికి. కానీ ఓకే, స్టిల్ మేనేజబుల్, అది చేయొచ్చు. కానీ దానికి ఉన్న డబ్బులు, దానికి కావాల్సిన డబ్బులు ఇస్ గోయింగ్ టు బి బిగ్ క్వశ్చన్. బికాజ్ దాంట్లో పెట్టుబడి అనేది ముందు పెడితేనే 5 సంవత్సరాల తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది. సో ఆ ఇనీషియల్ ఫేజెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, ఎందుకంటే మనం చాలా మటుకు ఆఫ్రికన్ నేషన్స్ కూడా మనం టైఅప్ చేసాం. వెనిజువేలాతో వీ హ్యావ్ అ టైఅప్. సో మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ONGC లాంటిది వాళ్ళు ఇంటర్నేషనల్ వింగ్ అంటే టైఅప్ చేస్తున్నారు. సో రష్యా ఇది కూడా ఆఫర్ చేయబోతున్నారని ఒక ఏం చెప్తారు, రూమర్స్ ఆర్ సర్క్యులేటింగ్ దట్ రష్యా విల్ ఆఫర్ ఆయిల్. ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఎంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు కూడా $40 పర్ బ్యారెల్ మనం ఆయిల్ కొనుక్కున్నాం రష్యా దగ్గర నుంచి. ఇంటర్నేషనల్ మార్కెట్లో $90 పర్ బ్యారెల్ నడుస్తున్నప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ మోదీ గారికి ఫోన్ చేసి మీరు ప్లీజ్ కొనుక్కోండి ఆయిల్, కొనుక్కొని రీఫైన్ చేసి మాకే అమ్మండి అని చెప్పి మనం యూఎస్కి అమ్మాం అదే ఆయిల్. అంటే రష్యన్ ఆయిల్ రష్యాని బ్యాన్ చేసింది US, కానీ మనం రష్యా దగ్గర నుంచి కొని $40 కొని తీసుకొచ్చి ఒక $50-55, $60 యూఎస్కి అమ్మాం మనం. దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. ఈవెన్ యూరోప్కి అమ్మాం మనం ఆయిల్. వై యూరోప్? యూక్రెయిన్కి డీజిల్ అమ్మాం మనం ఇండియన్ కంపెనీస్. సో దాంట్లో ప్రైవేట్ సెక్టర్ ఉన్నారు, రిలయన్స్ కానివ్వండి, నియారా కానివ్వండి, అది కాకుండా మన HPCL, IOCL, BPCL వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు, ఆయిల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మన లాస్ట్ మంత్ కూడా వీ బాట్ రికార్డ్ నెంబర్ ఫ్రమ్ రష్యా. దానికే మనం శాంక్షన్స్ పెట్టారు 50%, అంటే ఫస్ట్ 25 దెన్ 25 శాంక్షన్, బికాజ్ వీఆర్ బయింగ్ రష్యన్ ఆయిల్. ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ దట్ మనకన్నా ఎక్కువ ఆయిల్ చైనా కొనుక్కుంటున్నారు, చైనా మీద ఏ శాంక్షన్స్ పెట్టలేదు దాని గురించి. యూరోప్ మనకన్నా ఎక్కువ గ్యాస్ కొనుక్కుంటారు రష్యా దగ్గర నుంచి, వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు. కానీ మనం కొనుక్కుంటే ప్రాబ్లం ప్రెసిడెంట్ ట్రంప్కి, ఎందుకంటే ఆయన ఏమంటారు మా దగ్గర కొనండి. సో మనం ఏం చేస్తామంటే లాస్ట్ మంత్ ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం USతో, మీ దగ్గర నుంచి గ్యాస్ కొనుక్కుంటాం మేము, న్యాచురల్ గ్యాస్. అది న్యాచురల్ వీల్ అడి గెట్ ఇట్ హియర్, US కూడా హ్యాపీ. ఇప్పుడు మీరు రష్యా దగ్గర నుంచి కొనేసుకోండి, మాకు ప్రాబ్లం లేదని చెప్పి కనుమూసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పట్లేదు. బహుశా మన అగ్రిమెంట్, ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకొక 15 రోజుల్లో లేకుంటే మ్యాక్సిమం బిఫోర్ క్రిస్మస్ సైన్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్ అగ్రిమెంట్. పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. అది వచ్చేస్తే ఈ 50% తగ్గించి బహుశా 25 చేసో లేకుంటే 15 కూడా చేయొచ్చు, ఎందుకంటే రెసిప్రోకల్ టారిఫ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం మళ్ళీ రష్యా నుంచి, అప్పుడు దాకా రష్యన్ వార్ కూడా ఆగిపోతే, యుక్రెయిన్ వార్, వీ కెన్ ఈజీలీ బై ఆయిల్ ఫ్రమ్ రష్యా. రష్యా ఎప్పుడు మర్చిపోరు. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అది నెహ్రూ టైం నుంచి, ఇందిరాగాంధీ టైం నుంచి టిల్ నరసింహారావు అండ్ బియాండ్ మన్మోహన్ సింగ్ అండ్ మోదీ దాకా రష్యా ఇస్ అ ఫేర్ వెదర్ ఫ్రంట్ అంటాం మనం. ఎప్పుడు మన చేయి ఇవ్వలేదు రష్యా, వాళ్ళు పట్టుకున్నాం, కమ్ వీ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి. అది 71 వార్లో కూడా చూడండి, 71 వార్లో US 7th ఫ్లీట్ పంపించారు వాళ్ళు కంప్లీట్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్తో సహా బంగ్లాదేశ్ వైపు. కానీ దానికన్నా ముందు రష్యన్ సబ్మెరీన్స్ వచ్చి చిట్టగాంగ్ పోర్ట్ దగ్గర కూర్చున్నారు, ఢాకా. సో US నేవీ ఎంటర్ చేయలేకపోయారు బంగ్లాదేశ్ వైపు. దట్ వాజ్ అ బిగ్ విక్టరీ ఫర్ ఇండియా. రష్యా చాలా హెల్ప్ చేశారు అప్పుడు. అదే రష్యా మనకు ఎయిర్క్రాఫ్ట్ సప్లై చేయడం కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు. మిక్స్ సిరీస్ కంప్లీట్ ఇక్కడే తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం. డెఫినెట్గా మిసైల్ సిస్టమ్స్లో S-400 మనకు వచ్చింది, అది కూడా పెద్ద హెల్ప్ ఉంది. అది కాకుండా చాలా మటుకు చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా మనం కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర నుంచి. హెలికాప్టర్స్ కొనుక్కున్నాం కొంచెం, మిగతా హెలికాప్టర్స్ అంతా మనం US నుంచి కొనుక్కుంటున్నాం చాలా మటుకు. ఇప్పుడు మన అపాషే కూడా మనకు 6 అపాషేకి మనం డబ్బులు కట్టేస్తాం, మనకు 3 ఇచ్చారు ఇప్పుడు US ఇప్పుడు దాకా. మనం 3 పంపించి జర్మనీ దాకా వచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. టర్కీ ఏదో ఎయిర్ స్పేస్ అలౌ చేయలేదని చెప్పి నాకు అర్థం కావట్లేదు. టర్కీ నుంచి ఎందుకు రావాలి వాళ్ళు, మిగతా రూట్ లేవా తీసుకురావడానికి ఎయిర్క్రాఫ్ట్. ఎనీవే అది ఇంకా డిస్కషన్స్ నడుస్తుంది. సో USని మనం ఎప్పుడు ట్రస్ట్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు చూడండి అపాషే డబ్బులు ఇచ్చి మనం కూర్చుంటున్నాం దానికోసం రెడీగా, మాకు ఎయిర్క్రాఫ్ట్ కావాలి, హెలికాప్టర్ కావాలని చెప్పేసి. ఈ రష్యాకి అట్లా కాదు. రష్యా మనం 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం. ఒకటి కొన్నాం ఫస్ట్, INS విక్రాంత్ ఒరిజినల్లీ వాజ్ రష్యన్, గ్రాష్కోవ్ అని తప్పి తర్వాత INS విరాట్గా తయారైంది అది. దెన్ వీ బాట్ 1 ఫ్రమ్ UK ఆల్సో, అది కూడా కొనుక్కోం. సో 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉండే, 1 నౌ
దాంట్లో 2 స్క్రాప్ చేసేసారు. ఇప్పుడు మన కొత్త ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేసాం. దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాం. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంజిన్స్. మనకి ప్రాబ్లమ్ విత్ తేజస్ అండ్ కావేరీ ఇంజిన్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఇనఫ్ థ్రస్ట్. కావేరీ అనే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు నరసింహారావు గారి టైం నుంచి మొదలైన ప్రాజెక్ట్ అది డిఆర్డిఓ దగ్గర. ఇట్ హస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్స్ డిఆర్డిఓది. డిఆర్డిఓ చాలా మటుకు సక్సీడ్ అయింది మిసైల్స్ కానీ మిగతా, కానీ ఇంజిన్లో దే డిడ్ నాట్ సక్సీడ్. తయారు చేశారు కానీ దాని పవర్ లేదు. 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ 4th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ పవర్ చేయడానికి యూనిట్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇంజిన్లో. అది మనం కావేరీ ఇంజిన్ చేయలేకపోయారు. ఇప్పుడు సాఫ్రాన్ వాళ్ళు కొత్తగా యూనిట్ హైదరాబాద్లో పెట్టారు. దే విల్ సప్లై దట్ ఇంజిన్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో బహుశా హెచ్ఐఎల్కి అది ఇచ్చేసి హెచ్ఐఎల్ దాని నుంచి తేజస్లో పవర్ చేయబోతున్నారు. ఏఎంసీ కూడా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ 4th జనరేషన్లో కూడా అది వాడతారు ఇంజిన్. రష్యా మనకి ఇంజిన్స్ వస్తే ఇంకా బాగుంటుంది. రష్యా నుంచి ఇంజిన్స్ స్పెషల్లీ మిగ్ సిరీస్లో మనకి ఇస్తే వీ కెన్ గో ఫర్ దట్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ Su-57 ఇస్ దేర్. ఇట్స్ అ బిగ్ ప్రైస్. అది వచ్చేస్తే మనకు చాలా మటుకు ఇఫ్ దట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో వస్తే ఇట్స్ అల్టిమేట్ లాటరీ మనకి. ఈ రీసెంట్గా జరిగిన చైనాలో జరిగింది, అక్కడ మోదీని చంపాలని CIA కుట్ర పన్నింది, దాని తర్వాత రష్యా అధ్యక్షుడు పుతినే సేవ్ చేశాడు, దాన్ని స్పెషల్ కార్లో కూర్చోబెట్టుకున్నారని, దాని తర్వాత జరుగుతున్నటువంటి మీటింగ్ ఆల్మోస్ట్ 4 years తర్వాత మళ్ళీ పుతిన్ మన దగ్గరికి వస్తున్నాడంటే చాలా క్రూషియల్గా ఉండబోతోంది. అందులో మోస్ట్ ఫ్రెండ్లీ స్టేట్లోనే ఈ మీటింగ్స్ అనేవి కూడా ఉండబోతున్నాయి. ఫర్దర్ డెవలప్మెంట్ కోసం, ఫర్దర్ మ్యూచువల్గా ఉండేటువంటి బెనిఫిట్స్ కోసమే ఉండబోతున్నాయని బోల్డని స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి కదా. డెఫినెట్గా. ఎందుకంటే నేను అనుకున్న పుటిన్ గారిని 26 జనవరి చీఫ్ గెస్ట్గా పిలవాలండే. మళ్ళీ దట్ వుడ్ హావ్ గివెన్ రియల్ ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అంటే ఆయన రావడం, అక్కడ దిగడం. కాకపోతే బోల్డ్ అంతా హైలీ సెక్యూర్డ్ జోన్లో ఉంటారు కాబట్టి అంత పబ్లిక్ పరేడ్ అనేది అది కూడా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఒక ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అక్కడ అందరు ఎంబసీ నుంచి అందరు వచ్చి కూర్చుంటారు ఆ టైంలో. కంప్లీట్ ఢిల్లీలో ఉన్న కంప్లీట్ డిప్లొమాటిక్ కోర్, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ దాకా, US, యూరోప్, అందరు నేటో అందరు వచ్చి అక్కడ ఉంటారు, అరబ్ కంట్రీస్. ఆ టైంలో పుటిన్ రావడం అనేది ఇట్ విల్ బి అ బిగ్ ఎంబరాస్మెంట్ వాళ్ళకి. సో బహుశా అది ఉండకపోవచ్చు, బట్ హీఈస్ కమింగ్, దట్స్ అ బిగ్ థింగ్. వస్తున్న మీరు అడిగిన ప్రశ్నకి అక్కడ ఈ పుటిన్ ఒక లెవెల్లో ఆలోచిస్తే ఆయన ఒక ఇంటర్నేషనల్ ఎంబార్గో ఉంది. ఇప్పుడు మోదీ గారి దగ్గర వచ్చినప్పుడు ఒక యాక్సెప్టబిలిటీ వస్తుంది. మళ్ళీ చైనాకి వెళ్ళారు, చైనాలో మాట్లాడారు, మోదీని సెక్యూర్ చేశారు మీరు చెప్పినట్లు. ఎస్, రష్యా ఎప్పుడు మనం మర్చిపోకూడదు రష్యాని. రష్యా హ్యాడ్ అ రోల్ ఇన్ ఇండియా. అది నేను చెప్పినట్టు నెహ్రూ గారి టైం నుంచి టిల్ మన్మోహన్ సింగ్ ఇట్ రియలీ వర్క్, ఈవెన్ మోదీ గారి టైంలో కూడా. కానీ అట్ ద సేమ్ టైం వీ అన్నట్టు ప్రాక్టికలీ మనం ఆలోచించాలి. లోకం మారిపోయింది చాలా మటుకు. టుడే వే బయింగ్ ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్ రఫాల్, దానికన్నా ముందు జాగ్వార్ కొన్నాం వాళ్ళ దగ్గర నుంచి మనం. సో ఫ్రెంచ్ కూడా నౌ ద బిగ్ పార్ట్నర్ విత్ అస్. అట్ ద సేమ్ టైం మనం చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి రష్యాను వాడుకోవాలి. చైనా మీద చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ రష్యాకు ఉంది డెఫినెట్గా. ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం రష్యాతో టైఅప్ పెట్టుకుంటే చైనా మన మీద ఉన్న అగ్రెషన్ తగ్గిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్లో ఉన్న థ్రెట్స్, అరుణాచల్ ప్రదేశ్ కానీ లద్దాఖ్ కానీ, అది డెఫినెట్గా దాన్ని తగ్గించడానికి, ఇంటెన్సిటీ తగ్గించడానికి రష్యాతో ఒక డిఫెన్స్ ఒప్పందం పెట్టుకుంటే బహుశా చైనా కొంచెం దిగొస్తారు అక్కడి నుంచి. అండ్ సోషల్ డిఫెన్స్ కోఆపరేషన్, మీరు చెప్పినట్లు రీఫ్యూయలింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, అదొకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగేటప్పుడు, భూకంపం కానీ ఫ్లడ్, కొత్త ట్రీటీ అనేది వాళ్ళు రెన్యూ చేశారు. ఈవెన్ యూఎస్తో కూడా మనకు ఆ ట్రీటీ ఉంది యాక్చువల్లీ. సో సౌదీ అరేబియాతో ఒక ట్రీటీ ఉంది మనకి. అట్లాంటి ట్రీటీస్ చాలా ఉన్నాయి. కానీ ద మోస్ట్ క్రూషియల్ ఏంటంటే రష్యాకి పోస్ట్ యుక్రెయిన్ వార్లో ఎట్లా బయటపడతారని ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఒక వారంలో అయిపోతుంది అనుకని మొదలైన వార్ ఇంకప్పుడు కూడా 3 సంవత్సరాల తర్వాత ఇంకా నడుస్తుంది. సో పోస్ట్ వార్ ఎఫర్ట్ రష్యాలో చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారో లేకుంటే జాయింట్ వెంచర్స్ చేస్తారో అని చూడాల్సింది మనం. యూరోపియన్ కంట్రీస్ రష్యా వైపు ఇప్పుడు వెళ్ళరు. నెక్స్ట్ 10 సంవత్సరాలు మర్చిపోండి. మ్యాక్సిమం పోలాండ్ లాంటి కంట్రీస్ పోతారు, కానీ మిగతా ఎవ్వరు అక్కడ పక్కన వెళ్ళారు రష్యా పక్కన. సో రష్యాకి బిజినెస్ కావాలంటే భారతదేశంతోనే మాట్లాడాల్సి వస్తుంది. రష్యన్ ఆయిల్ ఇప్పుడు కూడా కొనుక్కుంటారా లేదా అది కూడా పెద్ద క్వశ్చన్. ఆఫ్టర్ పోస్ట్ వార్లో కొనుక్కుంటారా లేదా అని క్వశ్చన్ ఉంటుంది. సో ఇండియా కెన్ సర్వ్ ఎస్ అ వయా మీడియా ఇన్ బిట్వీన్. యూరోప్ ఇక్కడ, ఇండియా ఇక్కడ, రష్యా అక్కడ. సో నడ్మిట్లో వీల్ డూ ద డీలింగ్ అండ్ ప్లస్ US ఆల్సో ఒక పైప్. సో మన ఒక మేజర్ రోల్ ప్లే చేయవచ్చు దాంట్లో. ఎందుకంటే ఇంటర్నేషనల్ దాంట్లో చాలా మటుకు దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్ అంటాం. ఇవాళ రష్యా US కొట్టుకుంటున్నారు, కానీ ఇప్పుడు చూడండి ట్రంప్ అండ్ పుటిన్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. ట్రంపే ప్రపోజ్ చేసిన దానికి మొన్న అమెరికన్ విట్కాఫ్ వెళ్ళినప్పుడు నిన్న ఆయన గంటసేపు వెయిట్ చేయించారంట పుటిన్. నేను బిజీగా ఉన్నాను వెయిట్ చేయండి అని చెప్పి విట్కాఫ్ని, హూస్ ప్రెసిడెంట్ ట్రంప్స్ మ్యాన్. అంటే ఒక మెసేజ్ పోయిందనమాట, మీరు
అంత ప్లీజ్ వెయిట్ చేయండి, ఐఎమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. వీఆర్ నాట్ గివింగ్ దట్ ప్రయారిటీ. మేము అంత ఈజీగా మిమ్మల్ని కలవాలి, టైం తీసుకొని కలుస్తాం మిమ్మల్ని. సో ఐ హావ్ టు షో మై వెయిట్, అదే నడుస్తుంది. సో ఇన్ ఆల్ ఐ థింక్ ఓవరాల్గా మనం వెయిట్ చేద్దాం. నాకైతే అనిపిస్తుంది ఇది ఫర్ పుటిన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మోదీ కన్నా ఎక్కువ పుటిన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎంబార్గో పెట్టిన తర్వాత, ఆయన ట్రావెల్ బ్యాన్స్ పెట్టిన తర్వాత, బహుశా ఫస్ట్ టైం దట్ హీస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ కంట్రీ. చైనా అంటే అందరూ అర్థం చేసుకుంటారు, ఓకే రష్యా చైనా, కానీ ఒక డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ దగ్గర రావడం, ఇట్స్ గోన్ బి అ బిగ్ సైన్ ఫర్ రష్యా. అండ్ డెఫినెట్లీ పుటిన్ రావడం, హైదరాబాద్ హౌస్లో కలవడం, మీటింగ్స్ అదన్నీ ఉంటుంది. ఆప్టిక్స్లో చాలా మటుకు పనిచేస్తుంది. కానీ ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బహుశా ఇంకా 2-3 నెలలు వెయిట్ చేస్తేనే ఫైనల్ కాంటియోస్ అగ్రిమెంట్ ఎట్లా బయటకు వస్తుందో తెలుస్తుంది మనకి. ఎస్, ఈ 4th and 5th అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం డెవలప్మెంట్స్ గురించి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.